సిరిసిల్ల జిల్లా వేములవాడలో దారుణం జరిగింది. వేములవాడలోని రాజనగర్కు చెందిన రాజయ్యకు ఇద్దరు కుమారులు. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న చిన్న కుమారుడు శ్రీను తల్లిదండ్రులకు తెలియకుండా ఇంటి పేరుతో బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాడు. కొన్ని నెలల తర్వాత లోన్ కట్టకపోవడంతో బ్యాంక్ అధికారులు శ్రీనుకు నోటీసులు జారీ చేశారు. శ్రీనుకు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో కోర్టు ఆదేశాలతో ఇల్లు స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ అధికారులు వచ్చారు. వృద్ధులైన శ్రీను తల్లిదండ్రులను బయటకు పంపి సామాగ్రిని బయటపడేసి ఇంటికి తాళం వేశారు. 14 లక్షల రూపాయల లోన్ కడితేనే ఇల్లు అప్పగిస్తామనడంతో ఆ వృద్ధ తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు. నా కొడుకు లోన్ తెచ్చుకున్నాడు ఇల్లు మీద. నాకు 4 ఆపరేషన్లు అయినాయి. ఇక నా భర్తకు గుండెపోటు వచ్చింది. నాకు భర్తకు 2 లక్షల దాకా అయింది. నాకు 10 లక్షల దాకా అయింది. నా కొడుకు అప్పు తెచ్చుకున్నాడు ఇల్లు మీద అప్పు తెచ్చుకున్నాడు. కట్టలేక దేశం పోయిండు. ఎవరికి చెప్పక చేయక ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చిరు, బ్యాంక్ వాళ్ళు వచ్చిరు, అంగడి చేసిరు, ఇవన్నీ బయట పెట్టిరు. ఇక నాకు ఎవరు రానిత్తలేదు నన్ను ఇంట్లోకు. నాకు ఏడంగు దొరకలేదు. రూము ఏమన్నా లెగ్గులాడుకుందామన్నా కానీ నాకు రూమ్ కిరాయి కట్టడానికి నేను జాలతలేను. నాకు తిందామంటే తిండికి లేదు. దయచేసి మా ముసలికి ఏదన్నా సాయం చెయ్యాలి. అక్కడ ఏమన్నాడు, అప్పుడు బాగుండే మాకు పనుల మంచిగా లేకుండా బాగా అయింది. ఆయనతో ఇల్లు అమ్మరా అంటే మరి ఇల్లు నీ పేరు మీద ఉంటే పోదు అని బోకర్ గారు చెప్తే ఆయనతో వాని పూట చేసినందుకు ఈ లోన్ తెచ్చుకునేది నాకు చెప్పలేదు. అద్దెపిగడు భూమి అమ్మిండు. ఆ భూమికి 7 లక్షలు వచ్చినాయి. ఇక దీని బాకీ ముట్టిపోయింది. నా బాకీ గట్టగా ఉన్నది. ఇక లోన్ తెచ్చుకొని